హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది గురు పౌర్ణమి రోజు నేను హాట్ వాటర్ తాగుదామనేసి స్టవ్ పైన ఒక సైడ్ ఏమో వాటర్ పెట్టుకొని అందులో అల్లం, దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నా. ఇంకొక సైడు నైట్ అంతా నానబెట్టిన శనగలు ఒక బౌల్లో వేసి ఉడకబెట్టుకుంటున్నా. అవి పాపకి స్నాక్స్కి పంపిద్దామనేసి స్కూల్కి. ఇంకా ఈ వాటర్ హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. 2 గ్లాసెస్ పోస్తే ఇంకా 1 గ్లాస్ అవ్వాలన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమో చపాతీ చేశాను. నైట్ కర్రీ ఉండిపోయింది, ఇంకా దాంతో తినేద్దాంలే అనేసి చపాతీ చేసా. ఇంకా హాట్ వాటర్ని ఇందులో లెమన్ కూడా కలిపేసుకొని తాగేసేయాలి. ఇది నాకు 1 కప్పు, ఇంకా మా హస్బెండ్కి. ఇంకా ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, హెడ్ బాత్. తర్వాత పూజ చేసుకోవాలి. ఇంకా పండుగ రోజు దీపం పెట్టుకుంటే చాలా, పండుగ రోజు అని కాదు ఏ రోజైనా ఇంట్లో దీపం పెట్టేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా అత్తమ్మ రోజు ఫ్లవర్స్ పంపించారు, తులసాకులు, ఇంకా గరిక కూడా పంపించారు. వాటన్నింటితో ఇంకా నేను చక్కగా పూజ చేసుకున్నా. మంచిగా అనిపించింది. నాకు ఫ్లవర్స్ ఎక్కువగా దొరకవు ఇక్కడ. ఇంకా అత్తమ్మ పంపించేసరికి అలా ఫ్లవర్స్ పెట్టి చేసుకుంటే ఇంకా మంచిగా అనిపించింది. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఉండే, జామకాయ, ఆ జామకాయ పెట్టేశాను. తులసమ్మ కూడా. ఇంకా దేవుడికి నైవేద్యం కోసం అనేసి నేను వండినవి ఏం పెట్టను, అంటే రెడీ చేసేవి ఫ్రూట్స్ కానీ లేకపోతే బెల్లం అలాంటివి అయితేనే పెడతా. అయిపోయింది. సిద్ధు ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఖుషి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళకేమో చపాతీ చేశాను, చపాతీ తినేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఇంకా నేను టీ పెట్టుకున్నా. ఈరోజు టిఫిన్ చేయాలనిపిస్తలేదు నాకు, అందుకే జస్ట్ టీ అంతే. టీ తాగేసి ఇంకా వంట చేయాలి. మళ్ళీ పాపని స్కూల్కి తీసుకెళ్ళాలి కదా, స్కూల్కి లంచ్ తీసుకెళ్ళాలి కదా. 10:30 అవుతుంది, 12:30కి వెళ్ళాలి నేను స్కూల్కి. స్టవ్ పైన టీ పెట్టుకున్నా, పక్కనే శామగడ్డలు ఉడకబెట్టుకున్నాం. ఈ శామగడ్డలు కర్రీ చేయడం నేను ఇదే ఫస్ట్ టైము, నాకు చేయడం రాదు. కాకపోతే పులుసులా చేసుకుందాం అనేసి ఉడకబెట్టేసా. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. అంటే నేను బెండకాయ చారు చేస్తా, సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా చేద్దామని తీసుకున్న శామగడ్డలు. ఇంకా నేను ఏం మాట్లాడుతున్నానంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపిస్తున్నాయి, అందుకే ఆ వాయిస్ తీసేసాను. ఇప్పుడు కర్రీ ఒకవేళ సరిపోదు అనుకోండి, అంటే 2 పూటలకు సరిపడా చేస్తాను ఎప్పుడైనా. ఒకవేళ నైట్ టైంలో నా ఒక్కదానికి సరిపోకుండా ఉంటే నేను మాత్రం స్పెషల్గా మళ్ళీ ఎక్స్ట్రా కర్రీ చేయను. వాళ్ళిద్దరు తినేసిన తర్వాత నేను మెల్లిగా రైస్ పోపేసుకోవడం కానీ, అంటే అదైనా సిద్ధు లేనప్పుడు చేసుకుంటా, ఉంటే నన్ను అలా తిననివ్వరు, నేను ఇప్పుడు ఇంకా టీ తాగేస్తున్నా. టీ తాగిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలి, పాపకి లంచ్ తీసుకెళ్ళాలి కదా స్కూల్కి. శామగడ్డ పులుసు కోసము శామగడ్డలు పొట్టు తీసేసి ముక్కలుగా చేసి పెట్టుకున్నా. తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. ఒక సైడ్ ఏమో రైస్ గ్యాస్ పైన, ఇంకొక సైడ్ ఎగ్ బాయిల్ చేసా, చేస్తున్నా. పాపకి ప్రతిరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్తే ఎగ్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే తినమని ఏడుస్తుంది అక్కడ. అంటే ఎగ్ అంటే ఇష్టము. ఆమ్లెట్లో కానీ ఆ బాయిల్డ్ ఎగ్ కానీ కంపల్సరీ తీసుకెళ్ళాలన్నమాట. ఆమ్లెట్ ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తున్నా, కానీ రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్ తీసుకెళ్తున్నా. మళ్ళీ బాయిల్డ్ ఎగ్ వైట్గా ఉండొద్దు. సో కొంచెం ఆయిల్లో సాల్ట్, కారపొడి, పసుపు వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకొని తీసుకుని వెళ్తున్నా. ఓకే, ఇంక ఇక్కడ కర్రీ స్టార్ట్ చేశాను కదా. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఇంకా కరివేపాకు, పసుపు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత
అందులో చామగడ్డ ముక్కలు వేసి మంచిగా వేయించుకోవాలి. అందులో కొంచెం జిగుర్నెస్ ఉంటుంది కదా, అది ఒక 5 మినిట్స్ ఇట్లా వేయించుకుంటే పోతుంది. తర్వాత అందులో టమాటాలు, సాల్ట్, కర్రీకి సరిపోయేంత కారం, మనం ఎంత తింటామో అంత కారం వేసుకుని, తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపులుసు కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలి. ఈ చామగడ్డ పులుసుని మా అత్తమ్మ చేసేది, మేము మ్యారేజ్ అయిన కొత్తలో చేస్తే, అంటే నాకు ఇది తెలీదు, నేను అదే ఫస్ట్ టైం అన్నమాట తినడము. ఇది ఏం కర్రీ అని అంటే నేను ఆలు అనుకునేదాన్ని, లేదు చామగడ్డ అని చెప్తే నాకు అస్సలు తినబుద్ధి అవ్వకపోయేది. కాకపోతే ఇంకా ఆప్షన్ ఏమి ఉండకపోయేది కదా, అంటే పచ్చళ్ళు చేసేది, పుదీనా పచ్చడి ఇంకా గోంగూర పచ్చడి చేస్తే అది అలా పక్కకు వేయమనేదాన్ని. ఈ కర్రీ ఇంకా మొత్తం అలాగే ఉంచేసి వాటితో పాటే తినేసేదాన్ని. ఇంకా తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా అత్తమ్మ చేస్తేనే తింటా కానీ మేము చేసుకోము. ఇంకా నేను చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నేనైతే ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నా, తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవాలి. పాపకి లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నా, కర్రీతో కలిపి పెట్టేశాను. ఇంకా అలా చూసారా, బాయిల్డ్ ఎగ్ని అలా కొంచెం ఫ్రై చేసి ఆయిల్లో అలా తీసుకెళ్తున్నాను. స్కూల్ నుండి ఇంటికి వచ్చాక నేను మా హస్బెండ్ ఇద్దరం తినేసి మాకు కొంచెం బయట పని ఉండి ఇంకెళ్ళిపోతున్నాము. ఎప్పుడైనా పాపను తీసుకుని వెళ్తాం కానీ ఇంకా పాప రావడానికి ఒక 3 hours టైం ఉంది కదా, ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఈవినింగ్ అయితే కుదరదు తనకి, అందుకే ఇప్పుడు తీసుకెళ్తున్నాడు. ఇంకా నాకు సిమ్ కూడా చేంజ్ చేసుకున్నాను, నేను నెట్వర్క్ చేంజ్ చేసుకోవాలనుకున్నా. ఇంకా వెళ్ళేసి అక్కడ పని ఉంటే చూసుకొని వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ పాప వచ్చే టైం కూడా అయింది. అప్పటికే పాపని వచ్చేటప్పుడు తీసుకొచ్చేసాము ఇంటికి. వచ్చాక ఇంకా నేను కిచెన్ క్లీన్ చేసుకున్నా, బౌల్స్ అవి కడిగేసుకొని ఇంకా కాసేపు పార్క్ కూడా వెళ్ళొచ్చాము. ఇంకా డైలీ చూపించడం ఎందుకు పార్క్ అనేసి చూపించట్లేదు. ఇంకా పాపకి 6 అవుతుంది, కాకపోతే తినిపిస్తున్నా. మళ్ళీ పడుకునేస్తుంది, వచ్చేసి హోంవర్క్ కూడా చేసుకుంది. తర్వాత ఇంకా తినిపించేస్తున్నా. మళ్ళీ నిద్ర వచ్చింది అన్నది అనుకోండి, ఇంకా పడుకో అనేసేయచ్చు, లేకపోతే మళ్ళీ నాకు టెన్షన్ అవుద్ది తినకుండా ఎక్కడ పడుకుంటుందో అనేసి, అందుకే తినిపిస్తున్నా ఇప్పుడే. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.